ప్రహ్లాదునకు ద్వైత్వ సిద్ధాంతమునందు ఆసక్తి ఉండుట గమనించిన శ్రీదత్తులు, నీవు కలియుగమున యతివేషధారివై దీనజనోద్ధరణకు చేయుదవనియు ద్వైత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేయగలవనియు వానిని ఆశీర్వదించిరి. పరమ పవిత్రమైన ఔదంబర మనశాకృతిని కాల్చి శ్రీదత్తుని చరణకమలపై పడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతటి శ్రీదత్తులు, ప్రతి ఔదంబర మూలమునందు నేను సూక్ష్మరూపమున ఉందును. నీ నుండి నరసింహాకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నృసింహ సరస్వతి నామమును వహించి అవతరించెదను అని వాగ్దానం చేసిరి. ఇదంతయు పైంగి బ్రాహ్మణమునందు వర్ణించబడింది. ఈ పైంగి బ్రాహ్మణము ప్రస్తుతం సప్త మహర్షుల తపోభూమి అయిన హిమాలయమునందలి శంబల గ్రామ పరిశ్రమలను మాత్రమే నిలిచున్నది. మిగిలిన చోట్ల లుప్తమైపోయింది. ఉన్నవా లేదా అనో ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నాను అని తెలియచెప్పుటకు జడమైన స్తంభం నుంచి ఆవిర్భవించిన ఆవేశావతారం శ్రీ నరసింహ